ఇక రాజకీయాల్లో లీడర్స్ పార్టీలు మారడం కామన్, జంప్ అవ్వడం కూడా కామనే. కానీ పార్టీని నమ్ముకున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్, కోర్ సపోర్టర్స్ దూరం అవడం చాలా రేర్. ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీకి సరిగ్గా ఇదే సిచ్యువేషన్ ఎదురవుతోంది. పవర్ పోయాక లీడర్లు వెళ్లిపోయినా ఇన్నాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇప్పుడు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. మొన్నటికి మొన్న జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన రచ్చ హాట్ టాపిక్ అయితే ఇప్పుడు కేఎస్ ప్రసాద్, పాషా, లాయర్ జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా వైసీపీకి ఎడం పాటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. డిజిటల్ మీడియాలో వైసీపీ వాయిస్ గట్టిగా వినిపించిన వీళ్లంతా ఇప్పుడు నెగటివ్ స్వరాలు వినిపిస్తున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే వైసీపీకి సపోర్ట్ గా ఉండే వెబ్సైట్స్ లో కూడా జగన్ కు వ్యతిరేకంగా ఆర్టికల్స్ వస్తున్నాయి. సీదిరి అప్పలరాజు అరెస్ట్ ఇష్యూలో జగన్ రియాక్ట్ అయిన తీరుపై సొంత మీడియాలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సోషల్ మీడియా బ్యాచ్ ఎందుకు దూరం అవుతోంది, పార్టీలో ఇంటర్నల్ గా ఏం జరుగుతోంది అన్న దానిపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చే నడుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఎందుకు వైసీపీకి ఈ సోషల్ బ్యాచ్ అంతా దూరం అవుతున్నారు, ఏమంటారు? అంటే సింధు, ముఖ్యంగా కూడా ఏపీలో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని పొలిటికల్ పార్టీస్ కన్నా కూడా వైసీపీకి చాలా బలమైనటువంటి సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది. అదేవిధంగా కూడా వెబ్సైట్లు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఒక విషయాన్ని అయితే మాత్రం సూటిగా ప్రజల్లోకి తీసుకోగలుగుతారు. అది అబద్ధమైన నిజమైనా కూడా పూర్తి స్థాయిలో కూడా దాన్ని అయితే మాత్రం జనాలకి చేర్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు వైసీపీ పరిస్థితి అయితే చాలా విచిత్రంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతున్నాయి. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి ప్రధానంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్ట్స్, హార్డ్ కోర్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మాత్రం మెల్లమెల్లగా కూడా పార్టీకి దూరం అవుతున్నారు. యాక్చువల్గా అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఒక రాజకీయ పార్టీకి సంబంధించి పార్టీ నాయకులైతే మాత్రం ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంప్ అవటం అనేది చాలా కామన్ విషయం. అది ఒక జాతీయ పార్టీ అయినాలో ఉన్నా, అదేవిధంగా కూడా ప్రాంతీయ పార్టీలో ఉన్నా కూడా ఒక అధికారం మారినటువంటి సందర్భంలో ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారుతూ ఉంటారు. అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కూడా కాదు. కానీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ప్రతి పార్టీకి ఉంటారు. వాళ్ళైతే మాత్రం నాయకులు మారుతారేమో కానీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మారరు. అదేవిధంగా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా మారరు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా మారిపోతున్న పరిస్థితి అయితే వస్తుంది. ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నైతే మాత్రం బోరగడ్డ అనిల్ మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ ఇంటి ముందు చేసినటువంటి ఏదైతే హడావుడి ఉందో అది అంతా ఇంత కాదు. కేవలం తనకి సంబంధించి తనని కలవనీయకుండా అడ్డుకోవడానికి ఒక ప్రధాన నాయకుడే పాత్ర వహించాడు అని ఆయన చెప్పినటువంటి తీరు, అలాగే తర్వాత ఇక వెబ్సైట్ ముఖ్యంగా కూడా ఒక పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి కేఎస్ ప్రసాద్ కానివ్వండి, అదేవిధంగా కూడా జర్నలిస్ట్ అయినటువంటి పాషా, అలాగే లాయర్ జడా శ్రవణ్ కుమార్, వీళ్ళందరూ కూడా పార్టీకి అయితే దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు దూరంగా ఉండటమే కాదు, ఏ వెబ్సైట్స్ అయితే వైసీపీ పార్టీకి అత్యంత బలంగా మారి వాళ్ళ పార్టీ అంశాలను అయితే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్లోనే ప్రజెంట్ అయితే మాత్రం వైసీపీకి యాంటీగా కూడా వార్తలను అయితే వస్తున్నటువంటి సందర్భంలో అయితే అసలు పార్టీలో ఏం జరుగుతుంది ఏమిటి అనే దాని మీద ఒక నియంత్రణ లేకుండా పోయిందా అనే దాని మీద అయితే చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా మొన్నటికి మొన్న ఏదైతే ఈ సిదిరి అప్పలరాజు ఈ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి ఆయన కుమారుడు, అదేవిధంగా కూడా యాక్సిడెంట్ జరిగినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళినటువంటి సందర్భంలో అయితే మాత్రం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనే మాత్రం విభిన్నమైనటువంటి స్వరాలు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఆయన మాట్లాడకుండా ఉంటే బాగుండేది అన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీకి సంబంధించి హార్డ్ కోర్గా ఉన్నటువంటి అనలిస్టులు కానివ్వండి, అదేవిధంగా కూడా పార్టీకి వెబ్సైట్లు అండగా ఉన్నటువంటి వెబ్సైట్కి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఇలా పార్టీకి దూరం అవుతున్న పరిస్థితి అయితే మాత్రం అంత మంచిది కాదని అభిప్రాయం అయితే పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్న పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.